హాయ్ అండి. అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి దొన్న మాంసం కూర అయితే వండుతున్నానండి. అంటే బీఫ్ అంటారు కదా అది. అదైతే ఒక అర కేజీ అయితే తీసుకున్నానండి. తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని గ్రేవీగా అయితే చేస్తానండి. అంటే తాలింపు వేసుకొని మసాలాలు ముందల ఫ్రై చేసుకొని తర్వాత మాంసం కలుపుతారు కదా, అట్లా కాకుండా ఉడకబెట్టుకొని మొత్తం ఇంకా ఈ మసాలాలు పచ్చిమిరపకాయలు, టమాటాలు మొత్తం ఒకే దాంట్లో కలుపుకొని చేస్తారు కదా, అట్లయితే నేను కూర అయితే వండుతున్నానండి. తాలింపు చేసే కన్నా అట్లా వండుకుంటేనే చాలా బాగుండిద్ది. అంటే ఎవరిష్టం వాళ్ళది కదా. నేనైతే ఇట్లా కలిపి పెట్టి వండాలనుకుంటున్నాను. చాలా బాగుండిద్ది. సో మాంసం అంతా అయితే తెల్లగా ఒక 3-4 సార్లు అయితే కడిగానండి. నీట్గా ఇట్లా కడుక్కొని తీసుకుంటున్నాను. పులుసు కూరలాగా కొంచెం గ్రేవీ కానీ చాలా బాగుంటుంది. చారు అంటారు కదా, మాంసం చారు అట్లయితే పెట్టుకుంటే బాగుండిద్దండి. సో ఇంకా నీళ్ళు ఏమి లేకుండా ఇట్లా మాంసం అంతా శుభ్రం కడుక్కొని తీసుకున్నాను. ఇందులో అయితే ఒక స్పూన్ అయితే సాల్ట్ కలుపుతున్నానండి. ప్రజెంట్ ఒక స్పూన్ కలుపుతున్నాను, తర్వాత చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. ఒక స్పూన్ అయితే పసుపు కలుపుతున్నాను. పసుపు కలిపిన తర్వాత ఇవేమి తిప్పకుండానే నేను పైన మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు అట్లయితే ఉడికించుకుంటానండి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి, వాటర్ అనేది ఫామ్ అయింది బాగా. ఇప్పుడు ఇందులో మసాలాలు ఇవన్నీ అయితే కట్ చేసి పక్కన పెట్టాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా కట్ చేశానండి. సో ఇప్పుడు మాంసం అంతా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. వాటర్ ఏమి వేయలేదండి. ఇంకా ఈ వాటర్ అనేది ఇనికిపోయిన దాకైతే ఉడికించుకుంటాను. సో ఇవి ఒకసారి అయితే బాగా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒకసారి ఒక 2-3 సార్లు అట్లా అయితే తిప్పేసుకొని ఇందులో కొన్ని ముక్కలు అయితే తీసి పక్కన పెడుతున్నానండి. అంటే ఈవినింగ్ కానీ రేపు ఏదైనా వండుకోవడానికి. సో మొత్తం కాకుండా కొన్ని ముక్కలు అయితే తీసి పక్కన పెట్టి ఇంక ఇప్పుడు పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు అయితే ఇందులో కలిపేస్తున్నాను. టమాటాలు చిన్న సైజు టమాటాలు ఒకటి, పెద్ద సైజు అయితే ఒక కాయ వేసుకోండి. చిన్న సైజు అయితే 2 తీసుకుంటే సరిపోతుందండి. మాంసం కూరలో టమాటాలు ఎక్కువ వేస్తే కూర అనేది తీయగా ఉంటుంది ఇది. సో ఇంకా టమాటాలు చూసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అట్లా ఉడికించిన తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుతున్నానండి. ఇప్పుడు చూడండి, వాటర్ అనేవి మొత్తం ఇనికిపోయినాయి. సో ఇప్పుడైతే ఒక 2 గంటలు 3 గంటలంత ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుతున్నానండి. ఈ ఆయిల్లో కొద్దిసేపు ఈ ముక్కలు అనేవి ఉడికితే బాగుంటుంది. ఇప్పుడే వాటర్ కలపట్లేదండి. ఫస్ట్ ఈ ఆయిల్లో కొద్దిసేపు ముక్కలు అనేవి ఉడకాలి. సో అప్పుడైతే బాగుంటుంది. ఒక 3-4 నిమిషాలు అట్లా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడైతే మసాలా అయితే పేస్ట్ కొద్దిగా వేస్తున్నాను. కొబ్బరి కూడా కలిపానండి ఇందులో. చాలామంది కొబ్బరి వేసుకోరు కూరల్లో, అంటే కొంతమంది వేసుకుంటారు. కొబ్బరి వేసుకున్నా కానీ చాలా బాగుండిద్ది. సో కొబ్బరి కూడా కలిపాను ఇందులో. ఈ మసాలా వేసిన తర్వాత ఇది కూడా ఆయిల్లో కొద్దిసేపు వేగిన దాకైతే కలుపుకుంటే సరిపోతుంది. ఇట్లా బాగా కలిపేసి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి అయితే ఉంచానండి. ఆ మసాలా కూడా కొద్దిగా పచ్చివాసన పోయి ఆయిల్లో ఫ్రై అయినాక బాగుంటుంది. ఇప్పుడు గరం మసాలా పొడి అయితే 2-3 స్పూన్లు వేస్తున్నాను. ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లోనూ కొద్దిగా వేసాను అంతే. సో ఇంక ఇదైతే మొత్తం ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఇప్పుడు వాటర్ వేసేసుకోవచ్చు. కొద్దిగా పచ్చివాసన అయితే పోయిద్దండి ఇట్లా ఆయిల్లో ఫ్రై అయినాక. ఇంక ఇప్పుడైతే వాటరు ముక్కలు మునిగేదాకా పోసుకోండి. నాకైతే ఒక లోటా వాటర్ పోసానండి నేను. సో అవైతే గ్రేవీగానే చాలా సరిపోయింది ఆ వాటర్. ఇంకా మధ్యలో కూడా యాడ్ చేయలేదు. ఒక్క లోటా పోసేసి ఒకసారి బాగా అయితే కలుపుకుంటున్నాను. కలుపుకొని ఇంక ఇప్పుడు బాగా ఉడికించుకోవాలి. వాటర్ కలిపిన వెంటనే నేను కారం వేస్తున్నానండి. కారం 4 టీ స్పూన్లు అయితే వేస్తున్నాను. 4 స్పూన్లు వేస్తున్నానండి కారం. సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా అయితే యాడ్ చేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనకి సరిపోదనుకుంటే
నాకైతే ఇక్కడ కారం సరిపోనట్టు ఉంది. అందుకని నేను అదనంగా ఇంకో స్పూన్ అయితే వేసాను. ఇంకో స్పూన్ కారం వేసేసి మళ్ళీ బాగా కలుపుకొని బాగా అయితే ఉడికించుకోవాలి. సో మళ్ళీ ఇప్పుడు కలిపేసేసి ఉడికేస్తున్నానండి. కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను. అంటే ఇప్పుడు అన్నీ మసాలాలన్నీ వాటర్ వేసేసాను కదా, ఇప్పుడు ఉడికేటప్పుడు సాల్ట్ వేసుకుంటే ముక్కకు కూడా పట్టి బాగుండిద్ది అని చెప్పేసి కొద్దిగా సాల్ట్ వేసానండి. ఆల్రెడీ వేసాను కదా ఫస్ట్లోనే. సో ఇప్పుడు చూడండి నూనె పైకి తేలాడుతుంది. అప్పుడు దాకైతే ఇట్లా ఉడికించుకోవాలి. గ్రేవీగా చారుగాను చాలా బాగుండిద్దండి మాంసం కూర అయితే. చపాతీల్లోకైనా మామూలు రైస్లో కన్నా అదిరిపోయిద్ది అసలు. ఇప్పుడు కొన్ని అయితే కరివేపాకులను కొద్దిగా పుదీనా అయితే వేసాను. కొత్తిమీర అయితే కొద్దిగా అయితే వేసానండి. అట్లే మూత పెట్టేసేసి ఒక 2 నిమిషాలు అట్లా ఉడికించాను. సో ఇంకా చూడండి కూర అయితే రెడీ అయిపోయింది. ఉడుకుతుంటే మంచి స్మెల్, అదిరిపోయే స్మెల్ వస్తుంది. లాస్ట్లో ఇట్లా సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చాలా బాగుండిద్దండి. చూస్తానికి కూడా కూర అదిరిపోయింది అసలు. ఇంకా టేస్ట్ మాత్రం నేను చెప్పాల్సినంత అవసరం లేదండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. బీఫ్ కూర ఒకసారి ఇట్లా ట్రై చేయండి. తాలింపు వేసే కన్నా ఇట్లా చేసుకున్నా ఈజీగా అయిపోయింది. చాలా బాగుండిద్ది టేస్ట్ మాత్రం. వేడివేడిగా దొన్న మాంసం కూర అయితే రెడీ అయిపోయిందండి. దొన్న మాంసం అంటే కొంతమందికి నచ్చదేమో, బీఫ్ అని కూడా చెప్తున్నాను. బీఫ్ కూర అండి. ఏ కూర అయినా కానీ ఇట్లా చేసుకుంటే చాలా బాగుండిద్ది. సో ఇంక ఇదంతా అయితే నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. కలర్ఫుల్గా ముక్క కూడా మంచిగా ఉడికి చాలా బాగుంది అసలు. మీరు కూడా ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి. నేను ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. చూడండి కూర గ్రేవీగాను కలర్ఫుల్గా ఎంత బాగుందో. వేడివేడిగా దొన్న మాంసం కూర అయితే రెడీ అయిపోయిందండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నా, ఆల్రెడీ చూసేవాళ్ళైనా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. అంతేనండి ఈరోజు వీడియో అయితే. బాయ్.